హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు రైల్వేస్ నుంచి 12థ్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, రైల్వేస్ నుంచి అయితే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ల్యాబ్ అసిస్టెంట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 2026 కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, 36,600 జీతం కలిగించే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అండ్ రాత పరీక్ష అండ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఒకసారి డీటెయిల్స్ గనక చెక్ చేస్తే ఫస్ట్‌గా చూస్తే ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్‌బీ జాబ్స్ నుంచి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు. ఫ్రెండ్స్, ఇందులో కేటగరీస్ కూడా కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే మొత్తం 312 పోస్టులకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే రిక్రూట్మెంట్ మెథడ్ వచ్చేసి పర్మనెంట్ జాబ్‌లకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 18-30 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన అభ్యర్థులకు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. మంత్లీ సాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయింది 30 డిసెంబర్ 2025 నాడే స్టార్ట్ అయింది. డెడ్‌లైన్ వచ్చేసి 29 జనవరి 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి దరఖాస్తులు అయితే. వెబ్‌సైట్ వచ్చేసి www.rrbapply.gov.in/లో అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అయన్నీ చూసినట్టయితే ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదా! ఇవన్నీ ఈ డీటెయిల్స్ చూసినట్టయితే ఫస్ట్‌గా ఇక్కడ 39 వేకెన్సీస్ అయితే ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 273 చీఫ్ లా అసిస్టెంట్ పోస్ట్‌లకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫ్రెండ్స్, ఎంపీసీ చేసిన అభ్యర్థులకు ఆర్ బైపీసీ చేసిన అభ్యర్థులకు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మంత్లీ సాలరీ చూసినట్టయితే 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-30 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవాలి అని మెన్షన్ చేశారు. 29థ్ జనవరి వరకు అంటే 29థ్ జనవరి 2026 వరకు అయితే మీ ఏజ్ అయితే కాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ మధ్యలో 18-30 ఇయర్స్ మధ్య ఉండాలి అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే ఫస్ట్ ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, వుమెన్ అప్లికేట్స్ ఉంటారు కదా! ఆర్ఆర్‌బీ ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళకైతే 250 కేటాయించడం జరిగింది. ఆ మిగతా అదర్ క్యాండిడేట్స్ వాళ్ళకి ₹500 అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. సెలక్షన్ మెథడ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్‌గా స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే అవైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఆన్‌లైన్ డేట్ వచ్చేసి 30/12/2025 రోజున అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 29/1/2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఆర్ఆర్‌బీ నుంచి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. నెలకు 36,000 జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేకుంటే నేను పీడీఎఫ్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుండి వెళ్లి చెక్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.